ఇది నిజమా కాదా ఏంటి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఇదే ఉంటుంది. ఏది స్థిరాస్తి అమ్మకందారులకు ఇకపై నో ఇండెక్సేషన్ తీసుకొస్తున్న కేంద్రము 15 ఏళ్లు దాటిన ప్రాపర్టీలు అమ్మితే ఇకపై 12.5% పన్ను కట్టాల్సిందేనంటున్న కేంద్రము. అంటే ఎక్కడైనా సరే ఆస్తి ఉంటుంది, తాతల నుంచి తండ్రుల నుంచి లేకపోతే ఎవరి నుంచో వస్తుంది అనుకుందాము. దానికి సంబంధించినటువంటి విషయంలో ట్యాక్స్ కట్టేటువంటి విషయంలో ఖాళీ జాగా ఉంటే ఆ ఖాళీ జాగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. తాతలు తండ్రులు లేకపోతే కానుకలు కట్నాల నుంచి వచ్చేటువంటియో లేకపోతే తనే ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కొన్ని రేపు పొద్దుగాల పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకొని ఒక 20 ఏళ్ల క్రితం తను ఒక ఖాళీ జాగా ఒక ప్లాట్ కొనుక్కొని ఉంటే ఇవాళ ఆ ఖాళీ జాగా కానీ దాన్ని అమ్ముకుంటే లేకపోతే 15 సంవత్సరాలు దాటినటువంటి ఇల్లు అమ్ముకుంటే దాంట్లో 12% ట్యాక్స్ కట్టాలి వచ్చినటువంటి లాభం పైన అనేటువంటి నిబంధన పెడుతున్నట్టుగా ఇవాళ ఉంది. దీనిపైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి క్లారిటీ ఇవ్వాలి. నిజంగా ఇదే జరిగితే భారతీయ జనతా పార్టీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది బ్రిటిషర్లో మొఘల్స్ వేసినటువంటి ఆ బడ్జెట్ లాగా వాళ్ళు వేసేటువంటి పన్నులాగా కనబడుతుంటుంది. ఏ ట్యాక్స్ ఎట్లాంటిది క్లారిటీ ఇవ్వకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పటికే తెలంగాణ లాంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పైన ముప్పేట దాడి జరుగుతున్నది. ఇప్పటికైనా ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు ఈ విషయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, కలిసి కూర్చొని 8 మంది ఎంపీలతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చినటువంటి విషయాలపైన వచ్చినటువంటి విమర్శలపైన ఇప్పటిదాకా ఎందుకు సమాధానం చెప్పలేదు? కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి 8 మంది అంటే మిగిలినటువంటి 6 ఎంపీలు ఒక రాజ్యసభ సభ్యుడు అందరూ కలిసి ఢిల్లీలోనో హైదరాబాద్లోనో ఇట్లా వివక్షకు గురైంది తెలంగాణ అనేటువంటి అంశం పైన ఇప్పటిదాకా ఎందుకు వివరణ ఇవ్వలేదు? పోనీ ఈరోజు రేపు అయినా ఇస్తారా పూర్తి స్థాయి వివరాలతోటి? తెలంగాణకు వచ్చేటువంటి నిధులు గతంలో వచ్చేటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఏ అంశాల ద్వారా తెలంగాణకు లాభం జరుగుతున్నటువంటి విషయాలపైన ఇవాళ రక్షణ శాఖకు విరివిగా నిధులు కేటాయించారు. తెలంగాణలో ఉన్నటువంటి రక్షణ విభాగాలకు చాలా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, తద్వారా ఇక్కడ ఉపయోగం ఉంటుంది. కానీ దానివల్ల వచ్చేటువంటి పరోక్షమైనటువంటి నిధుల విషయంలో కానీ ఇవాళ 1 కోటి మందికి పైగా ఇండ్లు కడుతున్నారు కదా, ఆ ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ అంశంలో రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీల్లో కేంద్ర మంత్రి సహాయ మంత్రి 8 మంది ఒకే చోట కూర్చొని అంశాల వారీగా తెలంగాణ ప్రజలకు 8 మందిని మిమ్మల్ని గెలిపించినందుకు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నందుకు సమాధానం చెప్పాలి. ప్రజలను సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయంలో ఆ పన్నులు వేస్తున్నారా లేదా? నో ఇండెక్సేషన్ అంటారు. నో ఇండెక్సేషన్ సంబంధించినటువంటి అంశంలో ఇండెక్సేషన్ మినహాయింపు తీసేసినట్టు కేంద్రము ఇల్లు అమ్మితే లాభాల్లో 12.5% ట్యాక్స్ కట్టాల్సిందే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై 12.5%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే ఏమేమి ఉంటాయి? ఇవాళ నాకు తండ్రి నుంచో తాతల నుంచో వచ్చేటువంటి ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి అమ్ముకుంటే ఇవాళ నేను 12.5% కట్టాలనా వద్దా? అది వ్యవసాయ భూములకు ఉంటుందా, లేదు కేవలం ఇళ్ల స్థలాలకే ఉంటుందా, లేదా ఏవైనా కంపెనీల్లో షేర్లకు సంబంధించినటువంటి అంశంలో ఉంటుందా? కొత్తగా వచ్చేటువంటి పన్ను ఎటువంటిది? ఈ అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మీద ఉన్నది. దేశంలో ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్నదా, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నదా, ప్రత్యేకంగా ఉన్నదా, అసలు ఈ పన్ను విధానం ఏమిటి? క్లారిటీ ఇవ్వాలి. కేవలం షేర్ మార్కెట్కి మాత్రమే వర్తిస్తుందా? స్థిరాస్తి అంటే అది ఎట్లాంటి స్థిరాస్తి? కమర్షియల్కి సంబంధించినటువంటి అంశాలా, లేదా కంపెనీలకు సంబంధించిన అంశాలా, లేదా వ్యవసాయ భూములు కూడానా? సాధారణ మధ్యతరగతి చిన్న తరగతి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఏదో వాళ్ళ బిడ్డ పెళ్లికో కొడుకు చదువులకో ఉపయోగపడతాయని ఎక్కడో 100-200 గజాలకు సంబంధించినటువంటి ఒక ప్లాట్ కొనుక్కుంటే తీరా వాళ్ళ చదువు సందర్భం అంటే వాడు 1వ తరగతిలో ఎప్పుడో కొనేస్తాడు, రేపొద్దున ఏదైనా చదువులకు ఉపయోగపడుతుంది, పెళ్లికి ఉపయోగపడుతుంది. పెళ్లి అంటే 20 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేస్తారు అమ్మాయికి.
అంటే ఆ 20 ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్లి కోసం అమ్ముకుంటే ఇవాళ 12.5% ట్యాక్స్ కట్టాల్సిందేనా? ఇది కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ రాలేదు. ఇప్పటికీ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ రాలేదు ఎక్కడ కూడా. ఆ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరికున్నది? ఆ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరికున్నది? బీజేపీ నాయకులకు ఉంది. ఇక